వేసుకొని ఎక్కువగా ఉందో లేదో మీరు చెప్పండి. రైట్ పార్థసారథి గారు. ఎస్, శ్యామ్ ప్రసాద్ గారు మాట్లాడదాం. సో శ్యామ్ ప్రసాద్ గారు, సో పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ పక్కన పెడదాం. కాసేపు ఒక విశ్లేషకుడిగా మీరేం చెప్తారు సార్? అంటే ఏపీలో ఎందుకు దేశవ్యాప్తంగా కంటే ఎక్కువ రేట్లు ఉండడానికి కారణం ఏంటి? ఈ పన్నుల లెక్కలు ఇవన్నీ ఏంటి? అంటే మునుపటి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదమా, లేదు అని అంటే కూటమి ప్రభుత్వం వైఫల్యంగా చూడాలా ఈ పెంపు అనేది? రోజా గారికి, మోహన్ రెడ్డి గారికి, పార్థసారథి గారికి, విజయ్ గారికి, రాజు టీవీ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఇది ప్రపంచ సంక్షోభం అండి. ఇది లోకల్ ఇష్యూ కాదు. ఇది లోకల్గా ధర్నాలు చేయాల్సిన విషయం కాదు. ధర్నా ఒక సరైన ఒక లోకల్గా ఆ ప్రభుత్వం చేసేది ఏదన్నా అన్యాయంగా చేస్తుంటే, తప్పులు చేస్తుంటే దాని మీద ధర్నాలు చేయొచ్చు. ఇది ప్రపంచ సమస్య అయినప్పుడు ఇది లోకల్ సమస్యగా తీసుకొచ్చి లోకల్గా ధర్నాలు చేసి పార్టీ ఉనికిని కాపాడుకోవడం చేసినట్టుగా ఉంది వైఎస్ఆర్సీపీ. అంటే మిగతా రాష్ట్రాలతో సరిపడా సేమ్ అదే ఉంటే వాళ్ళకు కూడా అన్ని ప్రపంచ సంక్షోభమే అనుకునేవారు. బట్ అది ఎక్కువగా ఉండడం మూలానే కదా వాళ్ళు. దాని గురించి కూడా చెప్తామమ్మా. అది అదిగా ఉండండి, మీరు ఒకసారి ఆగండి సార్. మీరు చెప్పేది వినాలి కదా. మీరు చెప్పినప్పుడు విన్నాం కదా మేము. మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మేము చెప్పినప్పుడు విన్నాం కదా. ఏమండి, ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 2019 నుంచి 24 వరకు పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయి, మిగతా రాష్ట్రాలు ఎలా ఉన్నాయి? అప్పుడు కర్ణాటక బోర్డర్ వాళ్ళు అందరూ కర్ణాటక బెంగళూరు వెళ్ళేవాళ్ళు, తమిళనాడు బోర్డర్ వాళ్ళు చెన్నై వెళ్ళి కొట్టించుకొచ్చేవాళ్ళు, తెలంగాణ బోర్డర్ వాళ్ళు హైదరాబాద్లో ట్యాంక్ ఫుల్ చేయించుకుని వెళ్ళేవాళ్ళు. చాలా భారీగా జరిగినాయి అప్పుడు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలా ఉంది, ప్రజలపై అప్పుల భారం ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కదా. అవును, అది కరెక్టే. మీరు చెప్పినట్టు సర్చార్జీ ఇవన్నీ ఎవరు మిగతా రాష్ట్రాల కంటే ఎవరు ఫస్ట్ అది ఇంపోజ్ చేసింది? ఎంత ధర్నాలు చేశారు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్? ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. సపరేట్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏమి పెంచలేదు కదా. సేమ్ థింగ్ కంటిన్యూ అవుతుంది. అది ఒకటి. అసలు లోకల్ ఇష్యూ కాదండి ఇది. ఇప్పుడు సేమ్ ఇప్పుడు 2 రూపాయలు ఇక్కడికంటే ఎక్కువ ఉంది అక్కడ, హైదరాబాద్ కంటే ఆంధ్రప్రదేశ్లో. అదే 2 రూపాయలు ఇప్పుడు ఇక్కడ తేడా ఉంది అంతే. దేర్ ఇస్ నో డిఫరెన్స్. అప్పటి నుంచి ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. కానీ దీన్ని స్పెషల్గా దాన్ని ఫోకస్ చేసి ఏదండి ఏం అదే చెబుతున్నాం. దానికి కూడా చెప్తాం. దానికి కూడా నేనేదో తెలుగుదేశం పార్టీ పర్సన్ లాగా చెప్పట్లేదండి. మీరేదో నేను తెలుగుదేశం పార్టీ లాగా దాన్ని ఎందుకు వాగ్దానం చేశారు, వాగ్దానం చేసింది ఎందుకు తీర్చలేదంటే, తీర్చడానికి మీరు వీలు కల్పించారా? 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేసి అప్పులు కుప్ప చేశారు రాష్ట్రాన్ని. పార్థసారథి గారు చెప్పినట్టుగా అది కాదండి. నిజం చెప్తే నమ్మండి సార్. మీరు ధర్నా చేయండి సార్. అసలు ప్రపంచంలో మీరు చేసినటువంటి అప్పులే కదా, మీరు చేసినటువంటి అప్పులే కదా శ్యామ్ ప్రసాద్ గారు కోట్ చేశారు. ఆయన కొత్తగా అంకెలు మార్చలేదు కదా. మీరు చేసినటువంటి అప్పుల గురించి మాట్లాడుతున్నారు. అది ఒకటే కాదండి, టీడీపీ వాళ్ళు చేసినవి కూడా చెప్తారు కదా. అది ఒకటే కాదండి. కాదు, ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పినప్పుడు మీరు చెప్పినప్పుడు మేము విన్నాం కదండి. ఎవరైనా భారతదేశంలో అబద్ధాలు ఎందుకు చెబుతామండి? దేంట్లో ఏదో ఒక సెంటెన్స్ అబద్ధం అని చెప్పండి. దాంట్లో పార్థసారథి గారు ఏమండి ఇందాక ఏమండి పార్థసారథి గారు చెప్పినట్టుగా పార్థసారథి గారు చెప్పింది ఏమండి కొంచెం ఆగండి సార్. చెప్పండి ఇందాక పార్థసారథి గారు పర్ఫెక్ట్ గా చెప్పారు. తర్వాత అందరూ టాపిక్ డీవియేట్ అయ్యారు. అసలు విషయం ఈ పెట్రోల్ డీజిల్ ధరలు, దాని చర్చ ఇది మనం మాట్లాడుకోవాల్సింది. ఏ రాష్ట్రంలోనైనా సరే ధర్నాలు చేశారా? ఏ కంట్రీలోనైనా ధర్నాలు చేస్తున్నారా? అమెరికా దగ్గర నుంచి, యూరోప్ దగ్గర నుంచి, పాకిస్తాన్ దగ్గర నుంచి అన్ని దేశాల్లోనూ పెట్రోల్ డీజిల్ బాగా పెరిగిపోయినాయి. అసలు ఆ సమస్య ప్రపంచ సమస్య. అది అందరు నవ్వుకుంటారు ఆంధ్రప్రదేశ్ని చూసి. ఆ ధర్నా చేసి వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలని చేస్తున్నారు. కానీ మీరు ధర్నా చేయాల్సింది ఎప్పుడంటే, ఇప్పుడు మెడికల్ కాలేజెస్ ఉన్నాయండి. అది పులివెందుల మెడికల్ కాలేజ్ అయిపోయింది. దాన్ని ఓపెన్ చేయించండి. దానికి అడ్మిషన్స్ కోసం ట్రై చేయండి. అలాంటి వాటి కోసం ధర్నా చేయండి. వాళ్ళ అలాంటి ఏమండి అలాంటి పబ్లిక్ ఇష్యూస్ కోసం చేయండి. అది ఇంపార్టెంట్. అంతేగాని ఇది ఎక్కడో ప్రపంచ సమస్యను తీసుకొచ్చి ఆ లోకల్గా మీరు చేయటం ఏంటండి? అన్ని చోట్ల ఉన్న సమస్య. అందరూ నవ్వుకుంటున్నారండి. ఏమి ఆంధ్రాలో ఏమి పెరగదు. ఏమండి మోహన్ రెడ్డి గారు, ఆంధ్రాలో ఎంత పెరిగిందో హైదరాబాద్లో అంతే పెరిగింది.
కర్ణాటకలో ఎంత పెరిగిందో మిగతా చోట్ల అంతే పెరిగింది, ప్రపోర్షనేట్గా పెరిగింది. అంతేగాని సపరేట్గా ఏమీ పెంచలేదు ఆంధ్రాలో. అంతేగాని ప్రపంచ సమస్యను తీసుకొచ్చి ధర్నా చేస్తుంటే అందరు నవ్వుకుంటున్నారు ప్రజలందరూ. ఏ రాష్ట్రంలో చేయట్లా, హైదరాబాద్లో చేశారా? ఎవ్వరు చేయట్లేదు. రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు, అంతేగాని ఏ స్టేట్లోనూ చేయట్లేదు. అందరూ అర్థం చేసుకున్నారు. ఒకవేళ కాదండి రేట్లు పెంచలేదు, ఇవాళ పెట్రోల్ దొరకలేదు అనుకోండి, మీరు ₹1,00,000 ఇచ్చిన లీటర్ దొరుకుద్దా? ఇది ఫాసిల్ ఫ్యూల్, రెన్యూవబుల్ ఎనర్జీ కాదు ఇది. ఒకవేళ మెటీరియల్ దొరికితే మనకి రేట్ల గురించి ఆలోచించుకోవచ్చు. 2 months ఇదే సంక్షోభంగా కంటిన్యూ అయిపోయింది అనుకోమ్మా, అసలు పెట్రోల్ డీజిల్ దొరకదు. ప్రపంచం సంక్షోభంలో ఉంటుంది, స్తంభించిపోద్ది. ఒక్కసారి మోహన్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే, పిఎం గారు చక్కటి సజెషన్ చేశారు ప్రజలందరికీ. సెల్ఫ్ డిసిప్లిన్ పాటించండి, కార్ పూలింగ్ చేసుకోండి, వెహికల్ తక్కువ వాడండి. వాళ్ళు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కానీ, సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ అందరూ వాళ్ళు కాన్వాయ్ని తగ్గించుకున్నారు. ఒక్కొక్కళ్ళు 6 కార్ల నుంచి 4 కార్లు, 3 కార్లు, 2 కార్లు అట్లా తీసుకొస్తున్నారు. అట్లా ఎవరి కాళ్ళు, ఇప్పుడు నేను స్టూడియోకి కారు వేసి రావాల్సింది కారు వేసి రాలా. సెల్ఫ్ డిసిప్లిన్ పాటించాలి ఎవరైనా సరే. ఇది దేశ సమస్య కాదు, ప్రపంచ సమస్య. సంక్షోభంలో ఉన్నాం మనం. ఆ సంక్షోభాన్ని మీరు అర్థం చేసుకోండి. అంతేగాని ఇది పొలిటికల్గా తీసుకొచ్చి మీ గుర్తింపు కోసం, మీ ఉనికి కోసం లేనిపోయిన దానికి అనవసరంగా ధర్నాలు చేయటం. చేయాల్సిన దానికి చెయ్యండి. మీరు పోలవరంలో ఏదో సమస్య ఉందన్నారు, ఏమంటే మీరు మాట్లాడింది ఏంటండి? మీరు మాట్లాడింది ఏంటి? మీరు అసలు కంప్లీట్గా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్లోకి వెళ్ళి మాట్లాడి నేనేం మాట్లాడతానంటానండి? నేను సబ్జెక్ట్లోకి వెళ్ళా. ప్రైమ్ మినిస్టర్ సందేశాన్ని మనం ఫాలో అవ్వాలి. ఇవాళ మహానాడు ఉందండి, మహానాడు తెలుగుదేశం మీటింగ్ అండి, వాళ్ళు వర్చువల్గా తీసుకొచ్చారు. ఎందుకంటే పెట్రోలు డీజిల్ కొన్ని లక్షల లీటర్లు కన్జ్యూమ్ అవుతుంది. ఎంత డిసిప్లిన్డ్గా చంద్రబాబు నాయుడు గారికి ఎంత మంచి పేరు వచ్చింది. కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళు అందరూ అసంతృప్తిగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ చల్లారలా. బట్ స్టిల్ అదే ఫాలో అవుతున్నారు. లీడర్ చెప్పాడు, ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు. మనం బీజేపీ లీడర్ గానో, ఎన్డీఏ లీడర్ గానో మోడీని చూడకూడదు. ఇక్కడ మన ప్రధానమంత్రిగా చూడాలి, ఇక్కడ మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని చూడాలి. ఇది సమస్య, ప్రజలందరి సమస్య. ఆ సమస్యని ఎట్లా మనం దాని నుంచి బయటపడాలా? మన డిసిప్లినే దాన్ని కాపాడుతుంది. ఆ డిసిప్లిన్లో ఉండండి అంటున్నారు. కానీ మీరు వచ్చి పొలిటికల్గా మాకు ఇక్కడ ఆంధ్రాలో ఎందుకు ఉందంటే, ఆంధ్రాలో లాస్ట్ 5 years నుంచి ఎక్కువే ఉంది కదండి మిగతా రాష్ట్రాల కంటే. అదే కంటిన్యూ అయింది, దానికేం స్పెషల్గా ఎక్స్ట్రా రాలేదు కదా. ఒక డిసిప్లిన్ మోర్ ఇంపార్టెంట్. అంత మాత్రం కూడా వైసీపీ నేతలకి అవగాహన లేదంటున్నారా మీరు? ఉందండి, కావాలని రాజకీయం చేయాలి. హయాంలో ఏదైతే తేడా ఉందో ఆ ₹2 మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు అప్పుడు ఎక్కువే ఉంది. అవును, అదే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. మీరు అదే చెప్తున్నారు, మిగతా నేతలు. మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇది కావాలని డెలిబరేట్ గా వాళ్ళకి రాజకీయ ఉనికి కోసం చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా ధర్నా చేయడానికి ఒక సమస్య కావాలి. సమస్యలు లేవు ఆంధ్రప్రదేశ్లో, చక్కగా పరిపాలిస్తుంది కూటమి ప్రభుత్వం. రైతు సమస్యలు ఏమండి? ఎవరికి ఇబ్బంది ఉందండి? ఇది మంచి ప్రభుత్వం. ఏమండి మీరు సహకరించే కదా వాళ్ళు చలో మామిళ్ళపల్లి రైతుల దగ్గరికి కూడా వెళ్ళి నిరసన చేస్తా ఉన్నారు. రైట్ అండ్ శ్యామ్ ప్రసాద్ గారు, డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మాట్లాడదాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్. రాజీవ్, ప్లాన్